వెల్కమ్ టు ఫుడ్ కిచెన్. నా పేరు నాగిని. నేను ఈరోజు వీడియోలో చేయబోయే రెసిపీ ఏంటంటే పాలకూరతో పరాటాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అంతకు మించి హెల్దీ కదండి, ఎందుకంటే పాలకూరతో. అంతేకాకుండా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ పరాటాలని 4 రకాల లేయర్స్ పరాటాలుగా చాలా ఈజీ స్టెప్స్తో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మొదటగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో కొంత వాటర్ వేసుకోవాలండి. అందులో క్లీన్గా కడిగిన ఒక పెద్ద కట్ట పాలకూర వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసేసాక దీన్ని 15 నుంచి 20 నిమిషాల దాకా బాయిల్ చేయాలండి. ఈ విధంగా పాలకూర కొంచెం సాఫ్ట్గా అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని ఈ పాలకూర వేసేయాలండి. ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేయాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కదా, అది సరిపోతుంది. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమపిండి వేసుకోవాలి. ఇందులోనే సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర పేస్ట్, ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఈ మిక్సర్ జార్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో వేసేయండి, వేస్ట్ కాకుండా. ఆ తర్వాత 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా సాఫ్ట్ పిండిలాగా కలిపేసుకుని పైన మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి చేత్తో బాగా అప్లై చేసేసి మూత పెట్టేయండి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని అరగంట పాటు నాననివ్వండి. మొదటగా లచ్చా పరాటాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పరాటా చాలా చాలా ఈజీ అండి తయారు చేయడం కూడా. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో చూస్తే. ఫస్ట్ కొంచెం ఎక్కువ పిండినే తీసుకోవాలండి, అంటే చపాతీ పిండికి లాగా మీడియం సైజ్ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ లేయర్ పరాటాకి. ఇలా పెద్ద చపాతీలా రోల్ చేసుకోవాలండి. మ్యాక్సిమం మీకు ఎంత వీలైతే అంత పెద్ద చపాతీని తయారు చేయండి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి చేత్తో బాగా స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత కొంత పిండిని దీనిపైన చల్లుకోవాలి. పొడి పిండిని చల్లాక చేత్తో మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఆ తర్వాత ఇలా మడతలు వేయాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్లోగా కొంచెం స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేశాక రౌండ్గా చుట్టేయాలండి. ఈ విధంగా చుట్టాక దాని అంచుని పరాటా కిందకి మడిచి దాన్ని అతికించేయాలి. ఇప్పుడు మనకి చపాతీ కర్రతో స్లోగా ప్రెషర్ ఇస్తూ రోల్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లేయర్స్ అనేవి పాడవకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు సేమ్ లచ్చా పరాటానే ఇంకొక విధంగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇది సూపర్ డూపర్ ఈజీ అండి, చిటికలో చేసేయచ్చు ఎవరైనా సరే. ఫస్ట్ కొంత పిండిని తీసుకోవాలండి. సేమ్ మనం ఫస్ట్ ఎలా చేసామో అలాగే కొంచెం ఎక్కువ పిండిని తీసుకుని ఒక పెద్ద చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంత పొడి పిండిని కూడా జల్లుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసి మధ్యలో నైఫ్తో కట్ చేయాలండి నిలువుగా. రౌండ్గా చుట్టేయాలండి. ఈ విధంగా రౌండ్గా చుట్టాక దాని అంచుని క్లోజ్ చేసేసి పరాటాల్లాగా స్లోగా ప్రెషర్ ఇస్తూ ఒత్తుకోవాలండి. ఇప్పుడు వేరే విధంగా లేయర్ పరాటాని ఎలా చేయాలో చూద్దామండి. కొంత పిండిని తీసుకోవాలండి. సేమ్ చపాతీకి ఎంత తీసుకుంటామో అంతే తీసుకుని రోల్ చేసుకోవాలి పొడిపిండి జల్లుకుంటూ. ఇలా రోల్ చేసేసాక కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి అదేవిధంగా పొడిపిండిని జల్లుకుని 2 వైపులా మడతలు వేయాలండి. ఇలా చపాతీ మధ్యలోకి వచ్చే విధంగా కరెక్ట్గా చూసుకుని మడతలు వేశాక
మళ్ళీ సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ లేయర్ పరాటాని వేరే విధంగా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇలా రౌండ్ చపాతీలాగా ఒత్తుకుని దానిపైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని అప్లై చేసేసి కొంత పొడిపిండిని చల్లుకోవాలండి. ఆ తర్వాత ఈ చపాతీని సగానికి మడిచి మళ్ళీ మరో సగాన్ని ఇలా మడవాలండి. అప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పరాటాలన్నిటిని మనం కాల్చుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి అట్ల పెనం పెట్టి బాగా హీట్ అయ్యాక ఒక పరాటాను వేసి కాల్చండి. ఈ పరాటాను కాల్చేటప్పుడు ఖచ్చితంగా మంట మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి. ఈ విధంగా ఒకవైపు కాలాక ఆయిల్ కానీ నెయ్యిని కానీ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఉంటే బటర్ని కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న అన్ని పరాటాలని కాల్చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పరాటాలు, చాలా హెల్దీ. పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎవరన్నా సరే తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఈ పాలకూర పరాటాలు మీరు ఓన్లీ పాలకూరతోనే చేయాల్సిన అవసరం లేదండి. మీకు తోటకూర కానీ ఏదైనా సరే గ్రైండ్ చేసేసి ఈ విధంగా చపాతీ పిండిలా కలిపేసుకుని చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇది మీకు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్కి కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందండి. మరి మీరు కూడా ఈ 4 రకాల లేయర్స్ పరాటాని ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.